అసలు 10 సంవత్సరాల క్రితం మనం ప్రారంభించిందే గోశాలతో ప్రారంభించాము. సో అప్పుడు గోశాల మనం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గోమూత్రము, గోమయము వాటి ద్వారా జీవామృతం తయారు చేసి ప్రకృతి వ్యవసాయం చేయాలి. సో ఏమాత్రం కెమికల్ లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఏమాత్రం లేకుండా మనం వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మనము పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిద్దాలనే ఉద్దేశంతో మనం ఆవులను పెంచాలని అనుకున్నాము. సో మొదట్లో దాదాపు ఒక 10 ఆవులను మనము విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం నుంచి మనం ఒంగోలు ఆవులను తీసుకొచ్చాము. ఒంగోలు ఆవులను మనం కొన్నప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్లో తీసుకొచ్చాము. ఎక్కువ పాలిచ్చే ఒంగోలు ఆవులనే తెచ్చాము. వాటి నుంచి కూడా అవి ఒంగోలు ఆవులు వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం కూడా చేశాము. అప్పటి నుంచి ప్రారంభించి నిదానంగా అట్లా పెరుగుతున్న సమయంలో ఒక 4 సంవత్సరాల క్రితము మనకు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ శాంక్షన్ అయింది. సో అది శాంక్షన్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు కింద 200 ఎనిమల్లు కొనాల్సిన పరిస్థితి ఉండింది. ఆ 200 ఎనిమల్లు కొన్నాము. సో బిఎంఎఫ్ కూడా మన ఆశయంతో యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 450 ఎనిమల్స్తో మనకు ఉంది. ఇప్పుడు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి ఆశయంతో ప్రజల్లో అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో గోవు యొక్క ప్రాముఖ్యత, గోసేవ యొక్క ఆవశ్యకత ఈ రెండింటిని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి టేబుల్ క్యాలెండరు చాలా కష్టపడి 1 సంవత్సరం రోజులు స్వామివారు కష్టపడి ఒక క్యాలెండర్ అనేది తయారు చేశారు. ఆ క్యాలెండర్లో ప్రతి పేజీ ఆ గోవు యొక్క విశిష్టతను తెలియజేసేదే. సో మంచి ఫోటో పెట్టేసి వాటి యొక్క శ్లోకం రాసి ఆ శ్లోకం యొక్క విశిష్టత కూడా తెలియజేస్తూ హైకోర్టు ప్రముఖమైన లాయర్ ద్వారా దాన్ని ఆ రోజు నంద్యాలలో, అది కూడా మన నవనందుల నంద్యాలనే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడే ఆవిష్కరణ చేయడం జరిగింది. సో గోవు గురించి, గో యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో స్వామివారే ఒక ఆదేశం చేశారు. ఒక గోవును మన దగ్గర ఇక్కడ పెట్టి గోవు యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో స్వామివారి ఆదేశానుసారము మనము అక్కడ మన దగ్గర ఉండే గోవు యొక్క దూడను రెండింటిని తెచ్చేసి అక్కడ పెట్టేసి స్వామివారి చేత ప్రదక్షిణ అయిన తర్వాత, చాగంటి స్వామి ప్రదక్షిణ అయిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభించారు. సో ఈ అవకాశము మనకు రావడం అనేది మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అదే ఇక్కడ ఆర్గానిక్ అనే పదము ఎందుకు వాడుతున్నామంటే మనము ఆల్కహాల్ కంటెంట్ ఉండే ఎటువంటి ఆహారం మన ఎనిమల్స్కి ఇవ్వడం లేదు. ఇప్పుడు సపోజ్ బీర్ ఫ్యాక్టరీలో బీర్ పొట్టు అనేది వస్తుంది. బీర్ పొట్టు అనేది ఏ విధంగా వస్తుంది? ఈ మొక్కజొన్న గింజలను వాటిని పౌడర్ చేసి వాటి నుంచి పులిసేటట్టు, ఫెర్మెంట్ అయ్యేటట్టు చేసి ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్పిని ఆహారంగా ఇస్తుంటారు. సో దాంట్లో కూడా ఎంతో కొంత ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి ఆ ఆల్కహాల్ ప్రభావం వల్ల ఎనిమల్ నుంచి కొద్దిగా పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది. రైతులకు అవగాహన లేక సో ఆల్కహాల్ కంటెంట్ ఉండేది తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి, పాల దిగుబడి ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాటిని ఆహారంగా మెజారిటీ, నియర్లీ నా అంచనా దాదాపు 90% ఎనిమల్, నంద్యాల చుట్టుపక్కల ఉండే ఎనిమల్స్ దాదాపు 90-95% ఎనిమల్ వీటినే దానా కింద వాడుతున్నారు. దీనివల్ల ఏమంటే ఆల్కహాల్ కంటెంట్ ఉండడం వల్ల అప్పటికప్పుడైతే పాల దిగుబడి ఎక్కువ ఉంది, అప్పటికప్పుడు లాభదాయకంగా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో దీంట్లో చాలా లాస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ రెగ్యులర్గా తాగేవాడి ఆయుష్ ఎంత తగ్గుతుందో ఎనిమల్ ఆయుష్ కూడా అట్లే తగ్గుతుంది. అట్నే ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల వాటి లివర్ ఎఫెక్ట్ అయిపోయి ఒక 2-3 ఇయర్స్ కంతా ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తగ్గిపోయి వాటి యొక్క పాల దిగుబడి తగ్గిపోతుంది. తర్వాత ఆ ఎనిమల్ ప్రెగ్నెన్సీ రావడం కూడా తక్కువ ఉంటుంది. సో వాటి లైఫ్ స్పాన్ దాదాపు ఒక 10 డెలివరీలు కావాల్సిన ఎనిమల్ 5-6 డెలివరీలతోనే ఆగిపోతుంది. సో దీర్ఘకాలికంగా చాలా నెగిటివ్ ఉంటాయి. రైతులకు నిజంగా అవగాహన ఉంటే ఆ బీరు పొట్టు అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అదొక పాయింట్. మన ఫామ్లో బీరు పొట్టే కాదు,
ఆల్కహాల్ కంటెంట్ ఉండే ఏ పదార్థము, ఈవెన్ సైలేజ్ కూడా మనం వాడాలి. అది కూడా కొద్దిగా ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి మొలాసిస్ కంటైనింగ్ ఏ ప్రోడక్ట్ కూడా మనం వాడాలి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆక్సిటోసిన్ హార్మోన్. వాటిని మనం సేఫ్ ఫీజులు అని మన వాడుక భాషలో అంటుంటారు. ఈ సేఫ్ ఫీజులు ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఏదో ఒక రేర్ కండిషన్లో ఏదైనా దూడ చనిపోయి పాలు ఇవ్వని కండిషన్స్లో ఆ సేఫ్ ఫీజులు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. కానీ వాటిని మన దేశంలో విపరీతంగా మిస్యూజ్ చేయడం వల్ల ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఈ వెటనరీలో వాడేదాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంది సేఫ్ ఫీజులు, దాదాపు మోర్ దాన్ 90% ఎనిమల్స్కి ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చే వాటి నుంచి పాలు పిండుతారు. ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా పాలు అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, అంటే ఇమ్మీడియట్గా సేఫ్ వస్తుంది. తర్వాత పాలు కూడా కొద్దిగా ఎక్కువ రావచ్చు అనేది. ఆ ఎనిమల్స్కి ఆక్సిటోసిన్ హార్మోన్ ఇవ్వడం అనేది పూర్తి రొటీన్గా అలవాటు అయిపోయింది. సేఫ్ ఫుడ్ ఇస్తేనే పాలు ఇస్తాయనే స్టేజ్కి ఇప్పుడు రైతులు వచ్చినారు. అది కూడా మన ఫామ్లో టోటల్గా బ్యాన్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇంతవరకు ఆక్సిటోసిన్ మన ఏ ఎనిమల్కి మనం వాడలేదు. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఫాడర్ అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి. పచ్చిగడ్డి కింద మనం సూపర్ నేపియర్ అనేది ఏమాత్రం కెమికల్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ ఏమాత్రం లేకుండా మనం పండిస్తున్నాము. తర్వాత డ్రై పౌడర్ కింద వచ్చేసరికి మనం జొన్న సొప్ప వాడతాం. జొన్నలకు ఇన్ జనరల్గా రైతులు ఎవరు పెద్ద పెస్టిసైడ్ అసలు కొట్టరు, పెద్ద ఫెర్టిలైజర్ వాడరు. సో జొన్న సొప్ప దాదాపు మనం ఇచ్చే పౌడరు మోర్ దాన్ 90-95% పౌడర్ అంతా ఎటువంటి కెమికల్ లేకుండా ఇస్తున్నాం. కాబట్టి మనం ఎటువంటి ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పౌడర్ వాడడం లేదు, ఆక్సిటోసిన్ హార్మోన్ వాడడం లేదు. కాబట్టి మనం ఆర్గానిక్ మిల్క్ లాగా మనం పరిగణిస్తున్నాం అంతే. 100% ఆర్గానిక్ అని చెప్పకూడదు, కానీ మోర్ దాన్ 90-95% పౌడర్ మనం కెమికల్ ఫ్రీ కాబట్టి మనం ఆర్గానిక్ అనేది అంటున్నాం అంతే.